ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలు, మీ పిల్లలను దీవించునుగాక. అందరూ చప్పట్ల కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం ప్రియులారా. గట్టిగా చప్పట్ల కొడదాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయగలవని అనెను. అందుకు ఆయన చేయి చాపి వాడి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి అయిన. చాలు ప్రియులారా. హల్లెలూయా. యేసు ప్రభుని ఇప్పుడు ఎందుకయ్యా ఆయన వెంబడిస్తున్నారంటే, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బాధపడుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఇబ్బంది పడుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ నొప్పిని భరించగలుగుతున్నాడు. తన జీవితంలో, తన కుటుంబంలో తనకు కలిగిన ఆ కుష్ఠరోగం నుంచి ఆయన ఎంతగా విలవిల్లాడిపోయింది ఒకసారి ఆలోచి. అయితే ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చేసాడు ప్రియులారా. ఇప్పుడు కష్టం వస్తే, మనకి జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం ప్రియులారా. ఇక ఆ బిడ్డకి కష్టం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిందంటే తల్లిగారింటికి వెళ్ళింది ప్రియులారా. ఇలాగే ఆ రోజుల్లో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలకి వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి ఉన్న బాధను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న సమస్యను బట్టి ఎవరినయ్యా వెంబడించిందంటే యేసుక్రీస్తుని వెంబడించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క బాటలో నడవటానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఆయన నీ కుష్ఠరోగము శుద్ధులు కావటం నాకు కూడా ఇష్టమన్నారు ప్రియులారా. ఇప్పుడు ఆయన వచ్చి యేసుప్రభుని అడగానే యేసుప్రభు ఏమన్నాడంటే, బలవంతం చేశాడా? బలవంతం చేశాడండి? బలవంతము చేయలేదు ప్రియులారా. హల్లెలూయా. రెండోదిగా ప్రియులారా, ఆ యేసుప్రభు దగ్గరకు వచ్చిన ఆయన్ని యేసుప్రభు ఏం చేసినట్ట? అతన్ని శుద్ధుడుగా చేశాడు. ఏం చేసినట్ట? శుద్ధుడుగా చేశాడు. అంటే శుద్ధుడు కావటానికి దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు ప్రియులారా. అంటే దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. దేవుడు మేలు కోరేవాడే కానీ కీడు కోరేవాడు కాదు ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుష్ఠరోగి శుద్ధుడైనా కాలేదా? శుద్ధుడైనాక ఆగుతురా? ఇప్పుడు అతన్ని స్వస్థపరిచింది ఎవరయ్యా అంటే యేసయ్య. అతన్ని బలపరిచింది ఎవరంటే యేసయ్య. అతన్ని ఓదార్చింది ఎవరంటే యేసయ్య. ఆయన శరీరంలో ఉన్న కుష్ఠ రోగాన్ని పోగొట్టింది ఎవరంటే యేసయ్య. ఇప్పుడు మీ తలలు పైకెత్తాలి ప్రియుల, నాకే చూడండి. ఇప్పుడు యేసు ప్రభు తన పట్ల, ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి పట్ల అంత అద్భుతం చేసినాక ఇక ఆ వ్యక్తి యేసు ప్రభుని మర్చిపోగలుగుతాడా? యేసు ప్రభుని విడిచిపెట్టగలుగుతాడా? యేసు ప్రభుని వదిలేయగలుగుతాడా? వదిలేయలేడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ అంటే అతను కుష్ఠి రోగం పోయినాక ఇప్పుడు ఆయన మనసులో ఏముందంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, యేసు ప్రభు చేత నేను స్వస్థత పొందుకున్నాను, యేసు ప్రభు యొక్క చేతులు గుంట నన్ను ముట్టాడు, యేసు ప్రభువే నన్ను బలపరిచాడు, యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభువే నా ఒంటిలో ఉన్న కుష్ఠి రోగమును లయం చేశాడు, బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడని ఇప్పుడు అతడు కూడా బలముగా యేసు ప్రభువుని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒంట్లో ఉన్న బాధ పోయింది కాబట్టి, ఆయన ఒంట్లో ఉన్న కుష్ఠరోగం పోయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? నా చెప్పాలి, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు అంటే యేసు ప్రభువుని ప్రేమిస్తాడు. ఎందుకయ్యా యేసు ప్రభువుని ప్రేమిస్తాడు అంటే, యేసు ప్రభు దగ్గరకు పోతే నాకు కుష్ఠరోగం పోయింది కాబట్టి,
యేసుప్రభు దగ్గర పోయిన కాబట్టే నా బాధలు పోయినాయి కాబట్టి, యేసుప్రభు దగ్గర పోయినా కాబట్టే నా ప్రాణానికి నెమ్మది ఉంది కాబట్టి, యేసుప్రభు దగ్గర పోయిన కాబట్టే నాకు మనశ్శాంతి ఉందని, యేసుప్రభు దగ్గర పోయినాకే నాకు ప్రశాంతత కలిగిందని, యేసుప్రభు దగ్గర పోవటం వల్లే ఈరోజు నా జీవితం బాగుపడదని అత్తగాడు కూడా ఎవరినయ్యా ప్రేమిస్తున్నాడంటే యేసుప్రభుని ప్రేమిస్తున్నాడు. వినాలి ప్రియులారు, ఇప్పుడు యేసుప్రభుని ప్రేమించినప్పుడు ఇక ఆయన బతికినంత కాలం ఎవరిని గుర్తుపెట్టుకుంటాడో? యేసుప్రభుని గుర్తుపెట్టు. ఇప్పుడు యేసుప్రభుని మర్చిపోగలుగుతాడా? యేసుప్రభుని విడిచిపెట్టగలుగుతారా? యేసుప్రభుకి ప్రార్థన చేయకుండా ఉండగలుగుతారా? యేసుప్రభుకి పాటలు పాడకుండా ఉండగలుగుతారా? యేసుప్రభుని నమ్మకుండా ఉండగలుగుతారా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడుకొని ఉంటాడా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు మీకు ఎంత ఖచ్చితంగా నొక్కి చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని. యేసు ప్రభు దగ్గరకు తానే వచ్చాడు, తన యొక్క బాధతో వచ్చాడు, కుష్టి రోగంతో వచ్చాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని యేసు ప్రభుని వేడుకున్నాడు. యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే నువ్వు శుద్ధుడు కావటం కూడా నాకు కూడా ఇష్టం అన్నాడు. కానీ అక్కడ యేసు ప్రభు నీ కులమేంటయ్యా, నీ పేరేమిటయ్యా, నువ్వు ఎన్ని సంవత్సరాలు కుష్ఠరోగంతో బాధపడ్డవయ్యా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడవయ్యా, ఏ జాతికి సంబంధించిన వాడవయ్యా, ఏ గోత్రానికి సంబంధించిన వాడవయ్యా, ఏ కులానికి సంబంధించిన వాడవయ్యా, నీది ఏ దేశం నుంచి వచ్చినవాయా అనే క్వశ్చన్లు అడిగిండా? ఆయన ఏమైనా ఇవన్నీ అడిగాడంటే యేసు ప్రభు అడగల. ఏమన్నాడంటే నువ్వు శుద్ధుడు కావటం కూడా నాకు కూడా ఇష్టమే అన్నారు. అంటే ప్రభు యొక్క మాటల్లో అర్థమైందంటే ప్రభు దగ్గరకు వచ్చిన వారిని ప్రభు చేసే పని ఏంటంటే వారిని స్వస్థపరచటమే ప్రభు పని. ప్రభు దగ్గరకు వచ్చిన వారిని ఓదార్చడమే ఆయన పని, వారిని బలపరచడమే పని. ఇదే క్యాస్ట్, ఏ కులం, ఏ ప్రాంతం, ఏ గోత్రం ఇవన్నీ అడుక్కొని ఉండటానికి ఆయనకి సమయం లేదు. సువార్త చెప్పే పనిలో ఉన్నారు. వచ్చిన వారిని ఓదార్చే వారి పనిలో ఉన్నారు. వచ్చిన వారిని స్వస్థపరిచేవంటే పనిలో ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజు కూడా ప్రియులారా చాలా మంది ఏమంటారంటే మీరు మా బలవంతం చేసి మీ మతంలోకి దించుతున్నారు అంటున్నారు, లేకపోతే మీ కులంలోకి దించుతున్నారు అంటున్నారు, లేకపోతే మీ యొక్క మతంలోకి వాళ్ళని బలవంతం చేస్తున్నారు అంటున్నారు. ప్రియులారా, ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి నువ్వు వచ్చినావు, బాధ కలిగింది కాబట్టి నువ్వు వచ్చిన. కానీ ఎప్పుడైనా ప్రియులారా నేను అందరినీ సేవకుల గురించి కానీ సంఘాల గురించి కానీ అమ్మగారి గురించి అన్నగానే కొంతమంది ప్రియులారా మరి వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయో మనకే తెలియదు. కానీ ఎక్కువ శాతము సేవకుడు ఎవరిని బలవంతమో చేయడం. హల్లెలూయా. కానీ ప్రియులారా ఎందుకు బలవంతం చేయరంటే యేసుక్రీస్తు గురించి అందరూ తెలుసుకుంటున్నారు. యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి అందరికీ తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడనేది అందరికీ తెలుసు. ఆయన చేసిన పనులేంటనేది అందరికీ తెలుసు. ప్రియులారా ఆయన యొక్క గొప్పతనం గురించి తెలుసు, ఆయన యొక్క మంచి గుణవంతుడని తెలుసు, మంచి మనిషి అని తెలుసు. సమాజానికి, సొసైటీకి, ప్రజలకి ఆయన ఈ లోకంలో కావలసిన ప్రతి ఒక్కలకు ఆయన ఒక మాదిరిగా ఉన్న వంటి వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చిన్న పిల్లగాలు ఆయన దగ్గర పోతే చిన్న పిల్లగాలకు సంబంధించిన మాటలే చెబుతున్న పిల్లలు, యవనస్తులు వెళితే యవనస్తులకు సంబంధించినటువంటి మాటలే చెబుతున్న పిల్లలు, పెద్దలు వెళ్ళారనుకో పెద్దలకు సంబంధించినటువంటి మాటలే చెబుతున్న పిల్లలు, ఇక వృద్ధాప్యలో ఉన్నవారు వెళ్ళారనుకో వృద్ధాప్యలో ఉన్న వారికి సంబంధించినటువంటి మాటలే చెబుతున్నారు. అంటే యేసు ప్రభు దగ్గర ఏ ఎత్తి పోయినా గాని ఏ మనిషి పోయినా గాని ఆయన కాడ కావలసినన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా. ఆయన వారి దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఓదార్చుతాడు, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన బలపరుచుతుడు, ఆయన దగ్గరకు వచ్చిన వారిని కన్నీరు తుడుతుడు. ప్రియులారా ఇప్పుడు ఇంత గొప్పగా ఆయన కుష్ఠరోగాన్ని బాగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుని నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుని నమ్మటానికి ప్రియులారా ఆ కులంతో పని లేదు, మతంతో పని లేదు. ప్రియులారా మతంతో పని లేదు, కులంతో పని లేదు. ఏంటంటే మనసు మార్చుకుంటే చాలు. ఇప్పుడు ఇతగారికి మనసు మారింది. ఏ మనసు మారింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం వల్లే నేను బాగుపడ్డాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం వల్లే కుష్ఠరోగమును
బాగుపడ్డాను. కాబట్టి ఇప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, యేసుక్రీస్తు రక్తంలో నేను బాప్టిజం పొందుతాను అని ఎవరైనా బలవంతం చేస్తారా? ఎవరు బలవంతం చేయరు. ఈ రోజు కూడా యేసు ప్రభు మాటలు వింటారు కానీ, యేసు ప్రభు యొక్క సంఘంలోకి రావటం కానీ, యేసు ప్రభు యొక్క రక్షణ పొందుకోవటం కానీ, యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కారణం ఒకటే ఏంటంటే ప్రియులారా, మన కుటుంబంలో ఏదో ఒక మేలు జరిగితే, లేకపోతే మన బిడ్డల్లో ఏదో ఒక మేలు జరిగితే, మన కొడుకులో ఏదో ఒక మేలు జరిగితే, మనం అనుకున్న కోరిక నెరవేర్చబడితే మనం ఏం చేస్తామంటే, నేను అనుకున్నది దేవుడు నా పట్ల కార్యం జరిగించిండు, దేవుడు నా కుటుంబం పట్ల కార్యం జరిగించిండు, దేవుడు నా పిల్లల పట్ల కార్యం జరిగించింది కాబట్టి నేను చర్చికి వెళుతాను, నేను ప్రార్థనకి వెళుతాను, నేను సొంత రక్షకుడుగా యేసుక్రీస్తుని అంగీకరిస్తాను. హల్లెలూయా. ప్రియులారా, దీంట్లో కులం మారాల్సిన పని లేదు, గోత్రం మారాల్సిన పని లేదు, నీ పేరు కూడా మారాల్సిన పని లేదు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ మైండ్ చేంజ్ చేస్తున్నాడు అంతే ప్రియులారా. ఏమి చేయాల్సిన పని లేదు ప్రియులారా. ఇక్కడ ప్రియులారా ఇంకోటి కూడా చెప్తున్నాం ప్రియులారా. ఇప్పుడు అత్తగారు కుష్టి రోగంలో ఉన్నప్పుడు అతన్ని ఎవరైనా బలపరిచారా? ఆయన గోత్రానికి సంబంధించిన వాళ్ళు, ఆయన మతానికి సంబంధించిన వాళ్ళు, ఆయన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆయన ఫ్రెండ్స్లు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఆ కుష్టి రోగంలో ఉన్నటువంటి వ్యక్తిని ఓదార్చగలిగారా? బలపరచగలిగారా? ఆయన ఒంటిలో ఉన్న కుష్టి రోగాన్ని తీసేయగలిగారా? అంటే ప్రియులారా, ఇవన్నీ బట్టి చూస్తే ఏమవుతుందంటే అతడు కుష్టి రోగంతో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాడో, ఎన్ని సంవత్సరాల దుఃఖంలో ఉన్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ నరకం అనుభవిస్తున్నాడో, అత్తగారి యొక్క జీవితంలోకి యేసు ప్రభు గురించి ఆయన విని యేసు ప్రభు దగ్గరికి వచ్చినాకే యేసు ప్రభు అన్నాడు, హల్లెలూయా, ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయగలవా అనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కామనగానే చెప్పిన తక్షణమే వాడు కుష్టి రోగం నుండి శుద్ధుడు అయినో ప్రియులారా. హల్లెలూయా. అంటే తక్షణం ఏమేండు? శుద్ధుడైండు. అంటే ఇప్పుడు చూడండి ప్రియులారా, ఎందుకు ఇంత వివరిస్తున్నానంటే మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రియులారా సమాజంలో, సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారంటే, అది కులానికి సంబంధించిన వాళ్ళుగా ఆ కులంలోకి నువ్వు ఎట్టబోతున్నావు, ఆ మతంలోకి నువ్వు ఎట్ట దిగును, ఆ చర్చికి ఎట్టబోతున్నావు, అది వాళ్ళకి సంబంధించింది కదా, వీళ్ళకి సంబంధించింది కదా, అది ఆ ప్రాంతానికి సంబంధించింది కదా, ఇది ఈ ప్రాంతానికి సంబంధించి. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే విమర్శించడం ఎక్కువైపోతుంది. హల్లెలూయా. మనుషులు దేశించుకోవటం ఎక్కువైపోతుంది. ఈ సోషల్ మీడియాలోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను ఇలా రకరకాలుగా మనుషులని కొంగదీస్తున్నారు ప్రియులారా. మనిషి యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు ప్రియులారా, మాటల ద్వారాగా ప్రియులారా. అయితే ప్రభు ఈరోజు నీకు నాకు నేర్పుతుంది ఏంటంటే, నీకు మేలు జరిగింది కాబట్టి నువ్వు ప్రభు దగ్గరకు వస్తున్నావు, నీకు మేలు జరిగింది కాబట్టి దేవుణ్ణి అమ్మడిస్తున్నావు, నువ్వు మేలు జరిగింది కాబట్టి సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావు తప్ప మరి మరొక ఉద్దేశం ఏమీ లేదు ప్రియులారా. ఈరోజు ప్రియులారా నేనేమున్నాను ప్రియులారా, మా అమ్మ మా నాన్న ఎన్నో మంది పూజలు చేసిన వారు, ఎన్నో దేవుళ్ళు దేవతలకు మొక్కిన వారు, ఈ యొక్క మేకపోతులు కోసిన వారు, ఆ యొక్క అనేకమైన కార్యక్రమాలు చేశారు. నాకు ప్రియులారా యేసుక్రీస్తు దగ్గరికి వెళితే నేను బాగుపడ్డాను కాబట్టి, యేసుక్రీస్తు ద్వారాగా నా జీవితం మారింది కాబట్టి ఇప్పుడు నేను యేసుప్రభు దగ్గరకు వచ్చాను. యేసుప్రభు దగ్గరకు రావటం ద్వారాగా నా కులం ఏమైనా మారిద్దా? మారదు కదా. గోత్రం ఏమైనా మారిద్దా? మారదు కదా. పేరు ఏమైనా మారిద్దా? మారదు కదా. ప్రాంతం ఏమైనా మారిద్దా? మారదు. ఏది మారదు. మారేది ఏంటంటే మనసు మార్చుకో. ఏంటిదంట? మనసు మార్చుకో. మనసు మార్చుకోవటం తప్ప కానీ ఇక్కడ ఏది మారదు ప్రియుల. ఈరోజు ఎంతో మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళు లేరు. ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎంతమంది జీవితాలు కట్టబడ్డట్టు లేవు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళు లేరు. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. కానీ ఈరోజు సమాజం, సొసైటీ, ప్రజల్లో ఎవరుకున్నారంటే దేవుణ్ణి విమర్శిస్తున్నారు, లేకపోతే సంఘాలను విమర్శిస్తున్నారు, సేవకుల్ని విమర్శిస్తున్నారు, దైవ సేవకురాలను విమర్శిస్తున్నారు.
చర్చీలని విమర్శిస్తున్నారు ప్రియులారా. అందుకనే ఈ కడవరి దినములో మీకు తెలియాలని, మీరు అర్థం చేసుకోవాలని, దేవుడి యొక్క ప్రేమ ఏంటో ఒక్కసారి మీరు గ్రహించాలని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు ఈ భూమి మీద బతికింది 33.5 సంవత్సరాలు. బాగా వినాలి ప్రియులారా. యేసు ప్రభు బతికింది 33.5 సంవత్సరాలు. ఒక్కరికైనా కీడు చేసినట్టుగానే లేదు, ఒక్కరికైనా అన్యాయం చేసినట్టు లేదు, ఒకరి కాడైనా అబద్ధం అన్నట్టు లేదు, ఒకరు మోసం చేసినట్టు లేదు. ఆయన జీవితంలో ప్రియులరా సమాజానికి, పబ్లిక్కి, ప్రజలకి, అధికారులకి, నాయకులకు, కుటుంబాలకి, యవనస్తులకు కావలసినటువంటి మాటలను, కావలసినటువంటి సందేశాలు అందించి బలపరిచి మార్చని తప్పగానే ఆయన ఎక్కడ అన్యాయమో చేయలా. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ తెలుసు ప్రియులారా, మనకి 10 రూపాయల కార్యక్రమం మీద ఉంటాడు, 100 రూపాయల కార్యక్రమం మీద ఉంటాడు, 500 కార్యక్రమం మీద ఉంటాడు బొమ్మ. ఏం బొమ్మ? గాంధీ గారు ప్రియులారా. గాంధీ గారు ప్రియులారా, గాంధీ గారు కూడా ప్రియులారా బైబిల్ చదివాడంట. బైబిల్ చదివినాక ఆయన ప్రియులారా ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్న సమయంలో ఒక మాట బైబిల్ ఆయన బాగా ఆకర్షించబడ్డదంట. ఒక మాట ఆయన బాగా పట్టుకుందంట. ఏం మాట అంటే ప్రియులారా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఒక చెంప కొడితే మరొక చెంప చూపు అన్నారు ప్రియులారా. ఆ మాట ఆయన పట్టుకొని బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా. హల్లెలూయా. అంటే చూడండి, బైబిల్లో ఒక్కొక్క అక్షరం గాని, ఒక్కొక్క వాక్యం గాని మనుషుల యొక్క హృదయాలను తాకుతున్నప్పుడు, మనుషుల యొక్క మాటలు వింటున్నప్పుడు వాళ్ళ జీవితాలు మారుతున్నాయి, వారి యొక్క ప్రవర్తన మారుతుంది, వారి ఆలోచన మారుతుంది, వారి నడక మారుతుంది, వారి బిహేవియర్ మారుతుంది, ఒక క్యారెక్టర్ కూడా మారుతుంది ప్రియులారా. హల్లెలూయా. ఎందుకు? యేసు ప్రభు సమాజానికి, సొసైటీకి మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. అంటే మేలు చేసిన వంటి ఎత్తుని ఏమంటున్నారు ఈరోజు? ఈ దేశాలకు సంబంధించిన దేవుడు అంటున్నారు, అదొక మతానికి సంబంధించిన దేవుడు అంటున్నారు, అదొక ప్రాంతానికి సంబంధించిన దేవుడు అంటున్నారు, అదొక కులానికి సంబంధించిన దేవుడు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళకు పేర్లు పెట్టుకొని యేసు ప్రభు మీదను, ఏ యొక్క బైబిల్ మీదను, మరమ్మ గారి యొక్క తల్లి గారి మీదను ఎన్నో బురద చల్లుతూ, ఎంతో బ్యాడ్గా మాట్లాడుతూ ఈరోజు సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతుంది ప్రియులారా. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదు కానీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు ప్రియులారా. యూదులందరూ ఉన్నారు, ఇజ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు, శిష్యులందరూ ఉన్నారు. ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలుగుతారా అని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఈ మాట 4 గోడల మధ్య అనలేదండి, లేకపోతే యెరూషలేము మందిరంలో అనలేదండి, లేకపోతే ఒక డేరాలో అనలే ఈ మాట, పబ్లిక్ లోకి వచ్చి అన్నాడు ఈ మాట. ప్రజలందరూ ఉన్నప్పుడు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలుగుతారా అంటే ఒక్కడు కూడా నోరు తెరాల. హల్లెలూయా. ఎందుకు నోరు తెరవలేదంటే ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన చేసింది ఏమీ లేదు. నోటి ద్వారాగా పాపం చేయలేదు, చూపు ద్వారాగా పాపం చేయలేదు, మాట ద్వారాగా ఆయన పాపము చేయలేదు. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడైతే ఆ మాట అనగలుగుతుడు, ఎంత యథార్థవంతుడైతే ఆ మాట అనగలుగుతుడు. ఈరోజు ప్రియులారా కొంతమంది ఈ మాట అనగలుగుతారా? అనగలుగుతారా? రోడ్డు మీదకి వచ్చి అనాల్సిన ముందు వాళ్ళ ఇంట్లో అనగలుగుతారా? అరే నాలో మీరు ఏమైనా పాపం ఉందో మీరు చెప్పగలుగుతారంటే, ఎందుకు లేదు మమ్మీ, లెగితే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు ఫోన్లో మమ్మీ అంటారు. అవునా? ఇప్పుడే వస్తాను మమ్మీ అంటూ ఎప్పుడుకో వస్తున్నావు, ఇప్పుడే వస్తావు డాడీ అంటూ ఎప్పుడుకో వస్తున్నావు, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు నోరు తెరితే. కానీ యేసు ప్రభుని ఈరోజు అనగలుగుతారంటే అనలేరు, మనల్ని అంటారంటే అంటారు. ఎందుకంటే మన పద్ధతి బాగలేదు కాబట్టి, మన మానవులు కాబట్టి, పొరపాట్లు చేస్తున్నాం కాబట్టి, పడిపోతున్నాం కాబట్టి, నిలబడలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మన ఇంటి పక్కన అంటాడు, నువ్వు లేకపోతే ప్రార్థన పోతావు కానీ నోటికి ఏది పడితే అది మాట్లాడుతావు అంటావు. హల్లెలూయా. యాడ మారిందా అక్క, యాడ మారిందా చెల్లె, యాడ మారిందా అన్నయ్య, ఆ అన్న యాడ మారి గుడికి వస్తుండే కొట్టుకొని పోయి సిగరెట్ తాగుతుండే, గుడికి వస్తున్నాడు పోయి అమరేస్తున్నాడు. అక్క యాడ మారింది, చెల్లి యాడ మారింది, గుడికి వస్తుంది, నోటు పడితే ఏది పడితే అది మాట్లాడుతుంది. అంటే ఈ మార్పు అనేది ఎక్కడ రావాలి? నేను చూసినప్పుడు మార్పు రావాలా వద్దా? ప్రజల్లో నుంచి మార్పు రావాలా వద్దా?
నీ కుటుంబంలోంచి మార్పు రావాలా వద్దా? నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ నడకల్లో మార్పు రావాలి, నీ భాషల్లో మార్పు రావాలి. టోటల్గా ఏమనాలంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదును. ఈ మాట అందరం చెప్పగలుగుతాం, కానీ బతుకులో మార్చుకోగలుగుతాం మనం? ఒక్కసారి ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా ఒక భక్తుడు పాడుపాడిన ప్రియులారా, హల్లెలూయా. నేను నా ఇంటి వారమో యేసయ్యను ఎమ్మడించెనా, నేను నా ఇంటి వారమో యేసయ్యను ఎమ్మడించెనా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎడవనో ఎడబాయను కడతాకా నేను నా ఇంటి వారమో యేసయ్యను ఎమ్మడించెనా, నేను నా ఇంటి వారమో యేసయ్యను ఎమ్మడించెనా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు చెప్తుంది మీకు అర్థం కావాలని చెప్తున్నాను ప్రియులారా. యెహోషువ అంటాడుగా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుతాను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్యని మాత్రమే విడిచిపెట్టను. హల్లెలూయా. ఎప్పుడు ప్రియులారా ఈ కుష్ఠరోగి వ్యక్తి కూడా యేసుప్రభుని విడిచిపెట్టలేడు. ఎందుకంటే యేసుప్రభు చేసిన అద్భుతం అంతే కాదండి ప్రియులారా, మామూలు అద్భుతం కాదు. పోని ప్రియులారా యేసుప్రభు అద్భుతం చేసిండు కాబట్టి యేసుప్రభు డబ్బులు అడిగిండు? అతన్ని అడగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిండా?